హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అమ్ము ఐస్ క్రీమ్ తింటూ ఉండగా ఘోర మారు వేషంలో తన దగ్గరికి వచ్చి తన మొహం మీద పొగ వేసి వశీకరణతో తనను అక్కడి నుండి తీసుకెళ్ళిపోతాడు. ఇక అప్పటి వరకు బాగి అంజు వాళ్ళు గొడవ పడుతూ ఉంటారు. బాగి వెనక్కి తిరిగి చూసేసరికి అమ్ము కనిపించకపోవడంతో ఇదేంటి అమ్ము కనిపించడం లేదు, ఎక్కడికి వెళ్ళిపోయింది అని చెప్పి ఆ చుట్టుపక్కల అంతా కూడా చూస్తూ ఉంటుంది. ఐస్ క్రీమ్ బండతన్ని ఇక్కడ పాప ఇప్పటి వరకు ఐస్ క్రీమ్ తింటుంది కదా, ఎక్కడికి వెళ్ళిపోయింది అని చెప్పి అంటూ ఉంటే ఏమో తెలియదమ్మా అని చెప్పి ఆ ఐస్ క్రీమ్ బండతను కూడా అంటూ ఉంటాడు. ఇక అంజు వాళ్ళు కూడా అమ్మో అమ్మో అంటూ ఆ చుట్టుపక్కల అంతా కూడా అమ్మో కోసం వెతుకుతూ ఉంటారు. నీ వల్లే అమ్మో మిస్ అయింది, మా అమ్మ కనుక ఏమన్నా అవుతే అప్పుడు నీ సంగతి చెబుతాము అని అలా అంజు పాప బాగితో అంటూ ఉంటే, అంజు దయచేసి అలా మాట్లాడకు, నేను కూడా మీ కళ్ళ ముందే ఉన్నాను కదా, అమ్ము కనిపించకపోతే నాకు మాత్రం బాధ కదా అని చెప్పి ఇక అలా బాగి అమ్ము ఎక్కడున్నా సరే నేను వెతికి తీసుకొని వస్తానంటూ ఇక ఆ చుట్టుపక్కల అంతా కూడా అమ్ము కోసం వెతుకుతూ ఉంటుంది. ఇక సాయంత్రం అవుతున్నా సరే పిల్లలు ఇంకా ఇంటికి రాకపోవడంతో అమర్ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా కంగారుగా అమర్కి ఫోన్ చేస్తారు. ఒరే అమర్, మిస్ అమ్మ పిల్లల్ని తీసుకొని బయటకు వెళ్ళింది, నేను మధ్యాహ్నం ఫోన్ చేసినప్పుడు దగ్గరలోనే ఉన్నాం వచ్చేస్తున్నామని చెప్పింది, ఇప్పటి వరకు ఇంటికి రాలేదంటే నాకెందుకో భయంగా ఉంది నాన్న అని చెప్పి అంటూ ఉంటే, మీరేం కంగారు పడకండి, నేను రాతోడు ఇప్పుడే ఇంటికి వస్తున్నామని చెప్పి అమర్ డ్రైవింగ్ చేసుకుంటూ ఇంటికి వస్తూ ఇక దారిలో అంతా కూడా బాగీకి ఫోన్ చేస్తూ ఉంటాడు. బాగి అమ్ము కోసం చుట్టుపక్కల అంతా కూడా వెతుకుతూ ఉండడంతో అమర్ ఫోన్ని లిఫ్ట్ చేయదు. ఇప్పుడు కనుక అమ్ముని తీసుకువెళ్లకుండా ఇంటికి వెళ్తే ఆయన నన్ను ఖచ్చితంగా చంపేస్తారు అని చెప్పి బాగి ఎంతగానో భయపడిపోతూ ఉంటుంది. అమర్ వాళ్ళ అమ్మ నాన్న అమర్ ఇంటికి వచ్చిన తర్వాత, ఒరే అమర్, మిస్ అమ్మ పిల్లలు ఇంకా ఇంటికి రాలేదు, అసలే మొన్న మిస్ అమ్మ మీద అటాక్ జరిగింది, ఏం జరుగుతుందో ఏంటోనని భయంగా ఉందిరా అని చెప్పి అంటూ ఉంటే, మీరేం కంగారు పడకండి నాన్న, ఏం కాదులే అని చెప్పి అమర్ వాళ్ళకి ధైర్యం చెబుతూ ఉంటాడు. ఇక కొద్దిసేపటికి ఇంటి ముందుకి కారు వచ్చి ఆగుతుంది. అదిగో పిల్లలు వచ్చేసినట్టున్నారు అని చెప్పి అమర్ వాళ్ళంతా కూడా బయటకు వస్తారు. పిల్లలు కారు దిగి పరిగెత్తుకుంటూ వెళ్ళి అమర్ని హగ్ చేసుకుంటారు. తర్వాత బాగి కూడా నెమ్మదిగా కారులో నుండి భయపడుతూ కిందకి దిగుతుంది. ఇక అప్పుడు మనోహరి కావాలని బాగిని బ్లేమ్ చేస్తూ, అందరూ కనిపిస్తున్నారు, మరి అమ్మ కనిపించడం లేదేంటి, ఎక్కడ అమ్మో అని చెప్పి అంటూ ఉంటే బాగి సైలెంట్గా ఉంటుంది. అడిగేది నిన్నే, అమ్ముని దారిలో ఎక్కడైనా వదిలేసి వచ్చావా ఏంటి అని చెప్పి అలా నిలదీస్తూ ఉంటే అప్పుడు అమర్ చాలా కోపంగా బాగి దగ్గరికి వచ్చి, ఇందాక నుండి ఫోన్ చేస్తూ ఉంటే ఎందుకు మిస్ అమ్మ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, అయినా అమ్ము కనిపించడం లేదేంటి, ఎక్కడ అమ్ము అని చెప్పి అమర్ అడుగుతూ ఉంటాడు. బాగి మౌనంగా ఉండిపోతుంది. అడుగుతుంది నిన్నే మిస్ అమ్మ అని చెప్పి అమర్ అంటూ ఉంటే ఇక అప్పుడు బాగి భయపడిపోతూ, చాలాసేపటి నుండి అమ్ము కనిపించడం లేదండి, చుట్టుపక్కల అంతా కూడా వెతికాను అని చెప్పి బాగి అలా ఏడుస్తూ అమర్కి చెప్పడంతో అమర్ ఒక్కసారిగా బాగి చెంప పగలగొడతాడు. దాంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. బాగిని చూసి మనోహరి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఇక ఇదంతా కూడా కార్ చాటున నిలబడి ఆరు చూస్తూ, పాపం మనోహరి చేసిన తప్పుకి బాగి శిక్ష అనుభవిస్తుంది, ఏమండి దయచేసి బాగిని ఏమీ అనొద్దు, అమ్ము కనిపించకపోవడానికి కారణం బాగి కాదు, ఇదిగో మీ పక్కన నిలబడి ఇంత కుట్ర చేస్తున్న ఆ మనోహరి అని చెప్పి ఆరు అనుకుంటూ ఉంటుంది. అయ్యో దేవుడా, ఇప్పుడు అమ్ముని ఎలా కాపాడాలి అని చెప్పి అలా ఆరు ఎంతగానో భయపడిపోతూ ఉంటుంది. అమర్ బాగి మీద చేయి చేసుకోవడంతో, ఒరే అమర్ తొందర పడకురా అని చెప్పి అమర్ వాళ్ళ నాన్నగారు ఆపే ప్రయత్నం చేస్తూ ఉంటే, నీకు తెలియదు నాన్న, పిల్లల్ని బయటకు తీసుకువెళ్ళినప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి కదా, అయినా ఈ మిస్ అమ్మని నమ్మి నేను పిల్లల్ని తనతో పంపించాను, అసలు నాకే బుద్ధి లేదు, తప్పంతా నాదే అని చెప్పి అమర్ ఎంతగానో బాధపడిపోతూ, నా అమ్మ కనిపించేంత వరకు నువ్వు ఇంట్లోకి రావడానికి వీల్లేదు అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక దాంతో బాగి ఎంతగానో ఏడుస్తూ బయటనే నిలబడి ఉంటుంది. అమర్ రాతోడితో, పద రాతోడు, వెళ్ళి అమ్ము ఎక్కడుందో వెతికి తీసుకుని వద్దాం అని చెప్పి అలా అమర్ వెళ్ళిపోతాడు. అమర్ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా బాగి దగ్గరికి వచ్చి, మిస్ అమ్మ వాడన్న మాటలకి నువ్వేమీ బాధపడకు, పిల్లలంటే వాడికి పంచ ప్రాణాలు, అందుకే అమ్ము కనిపించడం లేదన్న కోపంలో నీ మీద చేయి చేసుకున్నాడు అని చెప్పి
అలా వాళ్ళు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటే, పర్వాలేదండి, అమ్ము కనిపించకపోతే ఆయన అలా రియాక్ట్ అవ్వడంలో ఏం తప్పులేదు, అసలు తప్పంతా నాదే, నేనే ఇంకాస్త జాగ్రత్తగా ఉండాల్సింది అని చెప్పి అలా బాగి ఏడుస్తూ ఉంటుంది. ఇక తర్వాత బాగి అక్కడి నుండి వెళ్తూ ఉంటే, ఎక్కడికి మిస్ అమ్మ అని చెప్పి అమర్ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా అడుగుతూ ఉంటారు. నా వల్ల జరిగిన తప్పుని నేనే సరిదిద్దుకుంటాను, అమ్ము ఎక్కడున్నా నేనే ఇంటికి తీసుకుని వస్తాను అని చెప్పి అలా బాగి బయటకి వెళ్ళిపోతూ ఉంటుంది. మరోవైపు ఆరు, వసే మనో, నువ్వే కదా ఈ కుట్ర అంతా చేసింది, పొరపాటున అమ్ము గనక నీ వల్ల ఏ చిన్న ప్రమాదం కలిగినా కూడా నిన్ను చంపేస్తాను అని చెప్పి అలా ఆరు మనోహరిని బెదిరిస్తూ ఉంటుంది. మనోహరి రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఎంతో ఆనందపడిపోతూ ఉంటుంది. ఇన్ని రోజులుగా నేను ఏదైతే జరగాలనుకుంటున్నానో అది జరిగిపోతుంది. అమర్ అంతటా అమరే ఆ మిస్సమ్మని ఇంట్లో నుండి బయటకు వెళ్ళగొట్టే టైం వచ్చేసింది. అమర్ ఎంత వెతికినా కూడా అమ్ము ఎక్కడుందో కనిపెట్టలేవడు అని చెప్పి ఇక అలా మనోహరి చాలా సంబరపడిపోతూ ఉంటే, పాపం చిన్న పిల్లని ఆ గోరకి అప్పగించింది, ఆ గోర అమ్ముని ఏం చేస్తాడో ఏంటో అని చెప్పి నీల మనసులోనే అనుకుంటూ ఉంటుంది. ఇక కొద్దిసేపటికి మనోహరి గోరాకి ఫోన్ చేస్తుంది. గోరా, అమ్ము నీ దగ్గర సేఫ్గా ఉంది కదా, మొత్తానికి మన చేతులకు మట్ట అంటకుండా భలే సులువుగా పని కానిచ్చేసావని చెప్పి మనోహరి గోరాని పొగుడుతూ ఉంటుంది. ఇక ఫోన్లో అలా మనోహరి గోరతో మాట్లాడడం ఆరు విని ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. అంటే అమ్ము ఇప్పుడు ఆ గోర దగ్గర ఉందా? నా మీద కోపంతో గోర అమ్ముని ఏం చేస్తాడు ఏంటో అని చెప్పి ఎలాగైనా సరే అమ్ముని కాపాడుకోవాలంటే గుప్తా గారే మార్గం అని చెప్పి ఆరు గుప్తా దగ్గరికి వెళ్తుంది. గుప్తా గారు, దయచేసి నా కూతుర్ని ఎలాగైనా సరే కాపాడండి, ఆ మనోహరి గోరాకి నా కూతుర్ని అప్పగించింది, గోరా నా కూతుర్ని ఏం చేస్తాడో తలుచుకుంటేనే భయంగా ఉంది, ప్లీజ్ గుప్తా గారు మీ కాళ్ళు పట్టుకుంటాను అని చెప్పి ఆరు గుప్తాని ఎంతగానో బతిమలాడుతూ ఉంటే, ఇక అప్పుడు గుప్తా, నేను ఎంత చెప్పినా కూడా వినకుండా నీ పెద్ద కూతుర్ని నువ్వే ప్రమాదంలోకి నెట్టేశావు బాలిక, ఇప్పుడు నువ్వు నన్ను ఎంత బతిమలాడినా ఎటువంటి ఉపయోగం లేదు అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు ఆరు, ప్లీజ్ గుప్తా గారు, మీరు నాకు అన్న లాంటి వారు, చెల్లెలు కష్టంలో ఉంటే మీరు ఇలాగే చూస్తూ ఊరుకుంటారా? నాకు సహాయం చేయరా? ప్లీజ్ గుప్తా గారు, ఈ ఒక్కసారికి నాకు సహాయం చేయండి, నేను ఇకపై మిమ్మల్ని ఏమీ కోరుకోను అని అలా ఆరు గుప్తాతో అంటూ ఉంటే, ఇకప్పుడు గుప్తా మనసు చలించిపోయి, సరే బాలిక, నువ్వు ఇంతలా ప్రాధాయపడుతున్నావు కాబట్టి నీకు ఒక అవకాశం ఇస్తాను, కానీ నువ్వు కూడా నాకు ఒక మాట ఇవ్వాలి, నీ పెద్ద కుమార్తెను కాపాడిన తర్వాత నువ్వు మా లోకానికి వచ్చేయాలి అని గుప్తా అంటూ ఉంటే, అప్పుడు ఆరు, సరే గుప్తా గారు, ఖచ్చితంగా మీతో వస్తాను, కానీ అంతకంటే ముందు నా కూతుర్ని కాపాడుకోవడానికి నాకు ఏదైనా శక్తిని ప్రసాదించండి అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు గుప్తా, ఆత్మగా నువ్వు ఆ గోర దగ్గరికి వెళ్ళడం చాలా ప్రమాదం, అందుకే పౌర్ణమి రోజున నీకు లభించే శక్తి ఇప్పుడు ఇవ్వబోతున్నాను, నువ్విప్పుడు ఎవరిదైనా శరీరంలోకి ప్రవేశించి అప్పుడు నీ కుమార్తెను నువ్వు కాపాడుకోవచ్చు అని చెప్పి గుప్తా అంటూ ఉంటే, చాలా థ్యాంక్స్ గుప్తా గారు అని చెప్పి ఆరు, నేను బాగి శరీరంలోకి ప్రవేశించి అమ్ముని కాపాడి ఆయనకు అప్పగిస్తాను, అప్పుడు ఆయనకు బాగి మీదున్న కోపం కూడా పోతుంది అని చెప్పి బాగి శరీరంలోకి ప్రవేశించాలని అనుకుంటుంది. ఇక బాగి అమ్ము కోసం అన్ని వైపులా వెతుకుతూ ఉంటుంది. రోడ్డు మీద కనిపించిన వారినల్లా అమ్ము ఫోటో చూపించి అడుగుతూ ఉంటుంది. ఇక ఆరు బాగి దగ్గరికి వచ్చి ఇక అలా కాస్త దూరం నుండి బాగిని చూస్తూ, బాగి, ఈరోజు నేను చేసిన తప్పు వల్ల అనవసరంగా నువ్వు ఆయన చేత మాటలు పడ్డావు, నన్ను క్షమించు, నేను చేసిన తప్పుని నేనే సరిదిద్దుకుంటాను అంటూ బాగిలోకి గుప్తా ఇచ్చిన శక్తితో ప్రవేశిస్తుంది. ఇక అలా బాగిలోకి ప్రవేశించిన ఆరు చాలా ఆవేశంగా గోర దగ్గరికి వస్తుంది. గోర, నా కూతుర్ని వదిలిపెడతావా లేదా అని చెప్పి బాగి అంటూ ఉంటే, ఏంటి ఈ బాలిక నీ కూతురా అని చెప్పి ఇక గోర తన దివ్య దృష్టితో చూడడంతో అప్పుడు బాగి శరీరంలోకి ఆరు ప్రవేశించిందని అర్థం చేసుకుంటాడు. అసలు ఆత్మకి మానవ శరీరంలోకి ప్రవేశించే శక్తి ఎక్కడి నుంచి వచ్చిందా అని చెప్పి ఇక అలా గోర అయోమయంలో పడిపోతాడు. మర్యాదగా నువ్వు ఈ బాలికని విడిచిపెట్టి నువ్వు బయటకు రా, నా ఆధీనంలోకి వచ్చేసే, అలా అయితేనే నీ కూతుర్ని విడిచిపెడతాను,
లేకపోతే నీ కూతుర్ని ఈరోజు నా గురువుకి బలిస్తాను అని చెప్పి గోరా ఆరుని బెదిరిస్తూ ఉంటాడు. ఇకప్పుడు ఆరు, నువ్వు అనుకున్నది ఎప్పటికీ జరగదు, నా కూతుర్ని నేను కాపాడుకోవడానికి వచ్చాను, మర్యాదగా నా కూతుర్ని విడిచిపెట్టు, లేకపోతే నిన్నిక్కడే అంతం చేస్తాను అని చెప్పి ఆరు అంటూ ఉంటే, నువ్వు కేవలం ఒక ఆత్మవి, అటువంటిది నువ్వు నన్ను అంతం చేస్తావా అని చెప్పి గోరా ఏవేవో మంత్రాలు చదువుతూ ఉంటాడు. ఇక గోరా మంత్రాలేవి కూడా ఆరు మీద పనిచేయవు. దాంతో గోరా ఒక్కసారిగా షాక్ అవుతూ, ఇదేంటి, నా మంత్ర విద్య ఈ బాలిక మీద పనిచేయడం లేదు, నన్ను మించిన శక్తి ఈ బాలికకు ఎక్కడి నుండి వచ్చింది, ఈ బాలికకు సహాయం చేసేది ఎవరు అని చెప్పి ఇక అలా గోరా ఆలోచిస్తూ ఉంటే ఆరు ఒక్కసారిగా గోరా తల మీద కర్రతో కొట్టి అలా అమ్ముని విడిపించుకొని తీసుకొని వస్తూ ఉంటుంది. ఇక అలా బాగిలోకి ప్రవేశించిన ఆరు అమ్ముని క్షేమంగా ఇంటికి తీసుకుని రావడంతో అమర్ సంతోషంగా అమ్ముని దగ్గరికి తీసుకుంటాడు. చూసావా అమర్, నువ్వు మిస్ అమ్మని అపార్థం చేసుకున్నావు, కానీ మిస్ అమ్మే అమ్ముని ఇంటికి తీసుకుని వచ్చింది అని చెప్పి అమర్ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా అంటూ ఉంటే, ఇక అప్పుడు అమ్ము, డాడ్, మిస్ అమ్మది తప్పేమీ లేదు, ఎవరో ఒక అంకుల్ నా మొహం మీద పొగ వేసి నన్ను ఎక్కడికో తీసుకెళ్ళిపోయాడు డాడ్ అని చెప్పి అంటూ ఉంటే, అసలు ఏం జరిగిందో నాకేమీ గుర్తులేదని అమ్ము అంటూ ఉంటే అప్పుడు అమర్ అమ్ముని పట్టుకొని కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఇక ఆ తర్వాత బాగీకి థ్యాంక్స్ చెబుతూ, సారీ మిస్ అమ్మ, అనవసరంగా నీ మీద చేయి చేసుకున్నానని చెప్పి అమర్ క్షమాపణ చెబుతూ ఉంటాడు.